దేశంలోని రైతులను ప్రస్తుతం యూరియా కొరత వేధిస్తోంది. ఎక్కడ చూసినా రైతులు యూరియా కోసం నానా తంటాలు పడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఈ సమస్యకు మూలం ఇక్కడ లేదు. ఎక్కడో స్విచ్ వేస్తే ఇక్కడ బల్బు వెలిగినట్లు చైనాలో తీసుకున్న నిర్ణయాల ప్రభావంతో యావత్ దేశమే యూరియా కొరత సమస్యని ఎదుర్కోవాల్సిన పరిస్థితికి కారణమైంది. జూన్ 2024లో చైనా యూరియా ఎగుమతులను ప్రపంచవ్యాప్తంగా పరిమితం చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇతర దేశాలకు యూరియా ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నప్పటికీ భారత్పై ఈ నిషేధం కొనసాగింది. గత వారం మొదటిసారిగా బీజింగ్ భారత్కు యూరియా ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేసినట్లు ప్రకటించడంతో రైతులకు భారీ ఊరట లభించింది. ఇక ముందు ఎరువుల గురించిన సమస్య ఉండే అవకాశం లేదని అంటున్నారు విశ్లేషకులు. ఆహార పదార్థాల ఉత్పత్తిలో, ముఖ్యంగా వరి, గోధుమల ఉత్పత్తిలో ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచిన భారత్ యూరియా రూపంలో సవాలును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే యూరియా సహా వివిధ రకాల ఎరువుల విషయంలో భారత్ పూర్తిగా స్వయం సమృద్ధి సాధించలేదు. పెద్ద మొత్తంలో దిగుమతులపై, కొద్ది మొత్తంలో స్థానిక తయారీపై ఆధారపడి భారత వ్యవసాయ రంగం ముందుకు నడుస్తోంది. రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించడం సహా నానో యూరియాను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ ఇప్పటికిప్పుడు దేశానికి సరిపడా అవసరాలు తీరడం లేదు. అందుకే ఎరువుల విషయంలోనూ దిగుమతులపైనే ఆధారపడక తప్పడం లేదు. గత ఏడాది కాలంగా చైనా నుంచి ఈ వస్తువుల దిగుమతులు ప్రభావితమయ్యాయి. భారత రైతులు విస్తృతంగా ఉపయోగించే యూరియా వంటి ఎరువుల దిగుమతిలో చైనాయే అతిపెద్ద సరఫరాదారుగా ఉంది. కేవలం ఎరువులు మాత్రమే కాదు, భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తో చైనా మంత్రి వాంగ్ యి తాజాగా జరిపిన సమావేశంలో రేర్ ఎర్త్ మినరల్స్, టన్నెల్ బోరింగ్ మిషన్ల వంటి కీలక అంశాలపైన కూడా ఒక అంగీకారానికి వచ్చినట్లుగా సమాచారం. వీటన్నిటికీ కారణం ప్రస్తుతం కొనసాగుతున్న హిందీ చీనీ భాయి భాయి 2.0 కారణమంటున్నారు పరిశీలకులు. సరిహద్దులో శాంతిని ఉమ్మడిగా కాపాడుకోవడం, వాణిజ్యానికి సరిహద్దుల్ని మళ్లీ తెరవడం, వివిధ రకాల వీసాలకు వెసులుబాటు కల్పించడంపై చర్చలలో పురోగతి కనిపించింది. పెట్టుబడిదారుల వెల్లువను ప్రోత్సహించడం, నేరుగా విమాన సర్వీసులను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించడం, నదీ జలాల పంపకంలో సహకరించుకోవడంపై ఉభయ పక్షాలు సుముఖత వ్యక్తం చేశాయి. ఇది చాలా చాలా శుభ పరిణామం. ఇన్నాళ్ళు చీటికి మాటికి తలనొప్పిగా మారిన చైనాతో గొడవలకు పుల్ స్టాప్ పడనుంది. అదేంటో గానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా చైనాతో మెరుగుపడుతున్న సమాచారాలే వినిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న మోదీ చైనా పర్యటనతో చాలా వివాదాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. 2 రోజుల భారత పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ప్రధాని మోదీతోనూ భేటీ అయ్యారు. వాంగ్ యితో సమావేశం అనంతరం ప్రాంతీయ సుస్థిరతకే కాదు, ప్రపంచ శాంతి, సౌభాగ్యాలకు భారత చైనా సంబంధాలు కీలకమని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ నెల 31న జరగనున్న షాంఘై సహకార సదస్సులో ఎస్సీఓలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ను కలిసేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని మోదీ చెప్పారు. సరిహద్దులో శాంతి నెలకొనడం కీలకమని వాంగ్ యితో భేటీలో మోదీ స్పష్టం చేశారు. సరిహద్దు వివాదానికి అంగీకార యోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు నిబద్ధతతో ఉన్న విషయాన్ని ప్రధాని పునరుద్ఘాటించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. సరిహద్దుపై సమస్యలపై ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చల్లో భాగంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ తో సమావేశమయ్యారు. భారత్ చైనాలు శత్రువులు కాదని, భాగస్వాములని చైనా మంత్రి అనడం గమనించాల్సిన విషయం ఇక్కడ. భారత చైనా సంబంధాలు గత 9 నెలల్లో మెరుగుపడ్డాయని, సరిహద్దుల్లో శాంతి నెలకొందని అన్నారు. ఇన్నాళ్ళు తమకు నమ్మకమైన మిత్రుడంటూ డబ్బా కొట్టిన అమెరికా భారత్పై ఎడాపెడా వాణిజ్య సుంకాలను పెంచేస్తున్న సమయంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇది నిజంగానే అమెరికాకు, దానికి వంతపాడుతున్న పాకిస్తాన్ కు ఏ మాత్రం మింగుడు పడడం లేదు. తాము పెంచిన సుంకాలు ఈ 2 దేశాలను దగ్గర చేస్తుండడం అమెరికా గొంతులో పచ్చి వెలక్కాయపడినట్లయింది. మన దేశం అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించి విదేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి లేకుండా చేసుకోవాలని అనుకుంది. అందుకే ఆత్మ నిర్భర్ భారత్ నినాదాన్ని అందుకుంది. ఈ క్రమంలో కొన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించగా, మరికొన్ని రంగాల్లో ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అయితే ఇప్పటికీ అధిక మొత్తంలో విదేశాలపై ఆధారపడక తప్పని పరిస్థితులు కొన్ని రంగాల్లో ఉన్నాయి. వాటిలో ముడి చమురు ప్రధానమైనది కాగా, ఆ జాబితాలో రేర్ ఎర్త్ మినరల్స్, ఎరువులు వంటివి కూడా ఉన్నాయి. చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడానికి భారత్ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ అందులో ఉపయోగించే సెమీ కండక్టర్లు, బ్యాటరీల విషయంలో విదేశాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఉంది. సెమీ కండక్టర్ల తయారీ కోసం భారత్ లో నలుదిక్కుల కొత్త యూనిట్లను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఈ మధ్యనే నిర్ణయాలు తీసుకుంది. అయితే తయారీ విషయంలో ఇప్పటికిప్పుడు తక్షణ అవసరాలను తీర్చలేవు. బ్యాటరీల విషయంలో కీలకమైన లిథియం అనే అరుదైన ఖనిజం తప్పనిసరిగా ఉండాలి. ఇది ప్రపంచంలో చాలా కొద్ది ప్రదేశాలలో మాత్రమే లభ్యమవుతూ ఉండగా దాన్ని వెలికి తీయడం కూడా క్లిష్టమైన ప్రక్రియ. ఈ విషయంలో చాలా కాలం నుంచి చైనా గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. అందుకే ప్రపంచ దేశాలన్నీ చైనాపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీన్ని నివారించేందుకు ఈ మధ్యనే భారత్ అర్జెంటీనా మధ్య ఒప్పందాలు జరిగాయి. ఇవి కార్యరూపం దాల్చి ఫలితాలు అందించే వరకు భారత్ అవసరాలు తీర్చడం సవాలుగా మారింది. గత కొన్ని నెలలుగా చైనా యుఎస్ వాణిజ్య యుద్ధం తీవ్రతరం కావడంతో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతులపై కూడా చైనా వైఖరి మార్చుకుంది. ఫలితంగా చైనా నుంచి భారత్ కు జరుగుతున్నటువంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ దిగుమతులను తీవ్రంగా ప్రభావితం చేసింది. సౌర, పవన విద్యుత్ వంటి గ్రీన్ ఎనర్జీతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వంటి గ్రీన్ టెక్నాలజీలకు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ చాలా కీలకమైనవి. అయితే వాంగ్ యీ పర్యటనలో ఈ సమస్య కూడా తీరిపోయినట్లు సమాచారం. భారత్, అమెరికా దేశాల మధ్య సంబంధాలు క్లిష్టతరంగా మారిన సమయంలో వాంగ్ యీ భారత పర్యటన ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు తగ్గించుకుంటున్న క్రమంలో తెరపైకి నేపాల్ వచ్చింది. నేపాల్ పశ్చిమ సరిహద్దు లింపియాధురాలో 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాలయాలలోని ఉత్తరాఖండ్లోని లిపు లేక్ ప్రాంతం మీదుగా వాణిజ్య సరిహద్దులను తిరిగి తెరవడానికి భారత్, చైనా ఇటీవల అంగీకరించాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. దీనిపై నేపాల్ అభ్యంతరం తెలిపింది. 1816 సుగౌలి ఒప్పందం ప్రకారం కాలాపని, లింపియాతురాలో సహా లిపు లేక్ తమకే చెందుతుందని నేపాల్ వాదిస్తోంది. ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం, రోడ్ల విస్తరణ, సరిహద్దు వాణిజ్యం వంటి ఎటువంటి కార్యకలాపాలను చేపట్టవద్దని నేపాల్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నేపాల్ అభ్యంతరాలను తోసిపుచ్చింది. లిపు లేక్ కనుమ ద్వారా భారత్, చైనా మధ్య సరిహద్దు వాణిజ్యం 1954లోనే ప్రారంభమైందని తెలిపింది. ఈ విషయంలో నేపాల్ వాదనలు అసమగ్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఆ సంగతి అటుంచితే 2020లో గాల్వాన్ సైనిక ఘర్షణల తర్వాత న్యూఢిల్లీ మరియు బీజింగ్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత 2024లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ రెండు దేశాలు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC వెంబడి ఘర్షణ పాయింట్ల వద్ద డిసెంగేజ్మెంట్ కోసం ఒప్పందానికి చేరుకున్నాయని ప్రకటించారు. 2 రోజుల తర్వాత రష్యాలోని కజాన్ లో జరిగినటువంటి బ్రిక్స్ సమ్మిట్ లో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ను కలిశారు. ఇది చైనాతో ద్వైపాక్షిక విధానాలను పునఃప్రారంభించడానికి మార్గం సుగమం చేసింది. మొత్తంగా భారత్, చీనీ బాయి బాయి నినాదం మళ్లీ తెరపైకి వచ్చినట్లయింది. ఇందులో భాగంగా రెండు దేశాల మధ్య నెలకొన్న పరస్పర అపనమ్మకాలను తొలగించే చర్యలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఈ వేసవిలో కైలాస్ మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభంతో పాటు జూలై 24 నుంచి చైనా పౌరులకు టూరిస్ట్ వీసాల జారీ వంటి చర్యలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఎరువుల సరఫరా విషయంలో పరిమితులు, ఎగుమతులపై ఆంక్షలను చైనా ఎత్తివేయడంతో భారతదేశ అవసరాలు తీరిపోవడంతో ఇటు వ్యవసాయ రంగం, అటు ఈ వాహన రంగం గట్టెక్కుతాయి. మొత్తం మీద త్వరలో ప్రధాని చేపట్టబోయే చైనా పర్యటన కేవలం భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే ఒక కొత్త అధ్యయనానికి మొదటి మెట్టుగా మారనుందనడంలో సందేహం లేదు.